ఈ వ్యర్థాలను కూడా భారీ లాభాల బయట పట్టించవచ్చు అంటూ రెడ్ సీడ్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్స్ తాజాగా ఓ నివేదిక ఇచ్చింది. కంప్యూటర్ పాడైపోతే, సెల్ ఫోన్ పూర్తిగా పనిచేయకపోతే, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, ఏసీలు వంటివి రిపేర్ చేయడానికి వీల్లేనంతగా చెడిపోతే అవన్నీ ఏమైతే మన వీధిలోకి వచ్చే పాత సామాన్లు కొనే వ్యక్తికి నామమాత్రపు ధరకి ఇచ్చేస్తాం, లేదా బయట చెత్త కుప్పలో పడేస్తుంటాం. బయటపడేసిన వాటిని కూడా కొంతమంది సేకరించి స్క్రాప్ వ్యాపారికి విక్రయిస్తుంటారు. చూడటానికి ఇదంతా చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ దేశవ్యాప్తంగా వచ్చే ఈ వ్యర్థాలతో ఏటా $6 బిలియన్ వ్యాపారం చేసేందుకు అవకాశం ఉందని రెడ్ సీడ్ స్ట్రాటజీస్ కన్సల్టెంట్ తన తాజా నివేదికలో వెల్లడించింది. పనిచేయని ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైక్లింగ్ యూనిట్కి తరలించి తిరిగి ఉపయోగించుకునేలా చేయడం ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేయడంతో పాటు ఏటా 0.75 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలు భూమిని, వాతావరణాన్ని దెబ్బతీయకుండా అడ్డుకోవచ్చని తెలిపింది. దేశంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే వ్యర్థాలు భారీగా పెరుగుతున్నాయి. 2022-23లో సుమారు 100 కిలోటన్నుల సౌర విద్యుత్ వ్యర్థాల ఉత్పత్తి జరిగింది. 2030 నాటికి అది 600 కిలోటన్నులకు చేరుతుందని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ నివేదిక వెల్లడిస్తోంది. ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో 3వ అతిపెద్ద ఈ వేస్ట్ ఉత్పత్తిదారుగా మన దేశం ఉంది. పట్టణీకరణ పెరుగుతున్న పట్టణీకరణ ఒకవైపు పెరుగుతున్న ఆదాయాల కారణంగా 2014 2 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎంఎంటీ ఉన్న ఈ వ్యర్థాల ఉత్పత్తి 2024 నాటికి 3.8 ఎంఎంటీలకు చేరింది. ఈ వ్యర్థాల్లో విలువైన లోహాలు ఉంటాయి. వాటిలో ప్రస్తుతం 40% మాత్రం వెలికితీసి తిరిగి వినియోగిస్తున్నారు. మిగతా 60% మీద దృష్టి సారించగలిగితే కాసుల వర్షం కురిపించే భారీ వ్యాపారంగా మారుతుంది అన్నది ఇక్కడ లెక్క. అధికారిక రీసైక్లింగ్ నెట్వర్క్ను బలోపేతం చేయడం వల్ల మన దేశం మెటల్ దిగుమతులని $1.7 బిలియన్ వరకు తగ్గించవచ్చు అన్నటువంటిది ఇంకొక లెక్క. సౌర విద్యుత్ వ్యర్థాల్లో దాదాపు 67% రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వస్తుంది. సోలార్ మాడ్యూల్స్ ఫీల్డ్ నుంచి వచ్చే వ్యర్థాలు సవాలుగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఫోటో వాల్టాయిస్ మాడ్యూల్స్లో సిలికాన్, కాపర్, టెల్లూరియం, కాడ్మియం వంటి ఖనిజాలు ఉంటాయి. 2030 నాటికి మన దేశంలో ఇప్పుడున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి సుమారు 340 కిలోటన్నుల వ్యర్థాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. 340 కిలోటన్నుల్లో 10 టన్నుల సిలికాన్, 18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం ఉంటాయి. రసాయన ప్రక్రియల సహాయంతో రీసైక్లింగ్ చేస్తే వెండి, సిలికాన్ని తిరిగి పొందొచ్చు అన్నది రెడ్ సీడ్ స్ట్రాటజీస్ కన్సల్టెంట్స్ చెప్తున్నటువంటి నివేదిక.